హాయ్ అండి. ఈరోజు కొద్దిగా హార్వెస్టింగ్ చేసేసుకుందాము. వంకాయ, చిక్కుడుకాయ, కొద్ది టమాటా ఉన్నట్టున్నాయి. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వంకాయ ఉందండి, హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఈ ముందు కొమ్మలకి బాగా పోసినట్టున్నాయి వంకాయ. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఆర్డర్ చేస్తున్నాయి. వేరు పువ్వులు చూడండి, పెద్ద పువ్వులు పోస్తున్నాయి. వెళితే తెలుస్తుంది, చాలా పెద్దది. చిక్కుడుకాయలు ఉన్నాయి. పేనుబంక స్టార్ట్ అవుతుంది. ఏ ఫస్ట్ కంట్రోల్ అయినా పర్వాలేదు, కానీ పేనుబంకతో తలెప్పు. కుంకుడుకాయ పులుసు స్ప్రే చేసుకోవాలి. గుడ్లు పెట్టచ్చు. చిక్కుడుకాయలు ఎలా అయినా బాగా బలంగా పోస్తున్నాయి. చిక్కుడుకాయలకి ఎక్కువ టైం తీసుకుంటే అన్నీ ఒక దగ్గర ఉండి పాదంతా స్ప్రెడ్ అయింది. ఈ పేనుబంకుని పక్కన పెట్టేద్దాం, బాగా క్లీన్ చేసుకొని వాడుతాం. పైకి ఎక్కి తెంపుదాం, ఇంకా స్టూల్ వేసుకొని అందట్లే. ముందు నుండి చిక్కుడుకాయ కనిపించట్లే, వెనక్కి కనిపిస్తుంది.
ఇంకా పైన ఈ చిక్కుడుకాయలు వచ్చేయండి, అడుగును వంకాయలు కూడా ఉన్నాయి. ఇంకా వంకాయ హార్వెస్ట్ చేద్దాం కొద్దిగా. ఇవి ఇక్కడ ఉల్లింగ్ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. రాడిస్ ఒక్కటే మిగిలింది, ఇదంత పెద్దగా రాలే. చెత్త చిలికేద్దాం. కొన్ని పచ్చిమిర్చి కూడా ముదిరాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. అన్నీ పెద్దవి అవి చేసేద్దాం, బాగా పెద్దవి. కొత్తిమీర చూసారు ఎంత బాగుందో. ఇవి చిక్కుడుకాయ సైజులో ఉన్నాయి పచ్చిమిర్చి కూడా. బాగా తీయాలి, సాస్లో పెట్టడం మళ్ళా. ఇగో పచ్చిమిర్చి వచ్చాయి, బాగున్నాయి ఇవి కూడా. పచ్చిమిర్చి పెద్ద సైజులో వచ్చాయి. ఇక్కడ కొద్ది వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి కొద్దిగా ఉన్నాయి, శుభ్రం స్టెమ్స్ శుభ్రం కట్ చేసేయాలి మొక్కకి. అప్పుడు మళ్ళీ కొత్త చిగురు వచ్చి కాయ బాగా పోతొచ్చి మంచి సైజులో కాయ వస్తుంది. ఇలా ఉంచామనుకోండి 1-2 వస్తాయి. ఈ చిన్న చిన్న పోతుంది, అది వాటి గురించి ఆశపడకుండా ప్రూనింగ్ చేసామనుకోండి మంచి కాయలు, ఎక్కువ కాయలు పెద్ద సైజులో వస్తాయి. చూడండి చెట్టు ఎలా అయిపోయిందో. ఇక ఈ కాయలు ఉన్నాయి, వీటి గురించి చూడకుండా మనం స్టెమ్స్ అన్నీ కట్ చేసాం అనుకోండి, ఒక్కసారి కొంచెం మొక్కకి ఎరువు వేసినట్లయితే కాయలు మంచి పోతొచ్చి పెద్ద సైజులో కాయలు రావడానికి ఆస్కారం ఉంది. ఒక 10-15 ఉన్నాయి పుంజులు. ఇగో చూద్దాం, మనసు ఒక్కటం లేదు కట్ చేయడానికి. ఇక్కడ పచ్చిమిర్చి పండు అయిపోతున్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాం. ఎక్కువ పూసింది ఈ మొక్క ఈసారి. వింటర్ రాబడికి పూత బాగా స్టార్ట్ అయిపోయింది. హార్వెస్ట్ చేసినప్పుడల్లా వస్తున్నాయి, హార్వెస్ట్కి తెంపలేదు కదా, పళ్ళు అయిపోయాయి. పచ్చిమిర్చి స్టెమ్స్ చాలా లేతగా ఉంటాయండి, ఇలా డెలికేట్గా ఇరిగిపోతూ ఉంటాయి. చూసారా, ఈ పచ్చిమిర్చి కొద్దిగా హార్వెస్ట్ చేసామండి, ఇంకా ఉన్నాయి చాలా, తర్వాత చేసుకుందాం. ఇది చాలు. ఇంకా ఇక్కడ ఒక మెంతికూర ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. మట్టి అస్సలు అంటుకోలే.
ఇప్పుడు ఇలా చేసాం అనుకోండి, నీట్గా వండుకునేటప్పుడు శ్రమ ఉండదు. లేకపోతే చాలా కలిసిపోతాయి చిన్న చిన్న మొక్కలు కాబట్టి. ఏ కూర పండకపోయినా మెంతి కూర మాత్రం చాలా ఈజీగా పండుతుంది. హెల్దీ ఒకటి. చూసారా జిబ్బుడు కూర. ఇక్కడ టమాటా కొద్దిగా ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. ఒకటి పడిపోయింది. ఎక్కువ పండలేనట్టున్నా అటు సైడ్ గోడ అవతలకి ఎలా ఉన్నాయో. నేనంటున్నా ఎక్కువగా. నాకు అక్కడ ఒకటి. గుమ్మడికాయ చూసారా, ఇంకా పండలేదండి. బాగా పండినాక తింటే అదే కూర వండుకుంటే బాగుంటుంది. కొన్ని రెసిపీలకి ఇలాగా కూడా వాడచ్చు, కానీ ఇంకా బాగా ముగ్గునియండి. 30 kg ఉంటుంది వెయిట్. పండగకి ఆల్రెడీ ఒకటి ఉంది, అందుకే ఇది వదిలేద్దాం ఇంకా బాగా పండినంత వరకు. ఇక్కడ చిక్కుడుకాయలే ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఒక పాదు ఉంది. ఎంత తిన్నా చిక్కుడుకాయలే తినాలి కాలం అంతా. చేద్దాం, లాస్ట్లో పడిపోతుంది. ఎక్కడ చూపించు. ఇవి ముద్దర్లేదండి, వదిలేద్దాం. ఇవి ముద్దర్లే. ఇక్కడ కొన్ని చెట్టు చిక్కుడు ఉన్నాయండి, అవి ఇవి ఈ పాదు కింద వచ్చాయి. ఇన్ని వచ్చాయండి ఈ పాదుకి. ఇక్కడ చెట్టు చిక్కుడు ఉన్నాయి. ఇవి చూడండి ఎలా ఉన్నాయి. ఒక్కొక్క చిక్కుడి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇది కూడా ఒక్కటే మొక్క. అందులో అటు సైడ్ అంతే. సైడ్ బాగా కనిపిస్తున్నాయని ఇలా హార్వెస్ట్ చేసి అవి ఇవి కలిసిపోయి. వీటికి వాటికి స్కిన్ తేడా చూడండి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, చిక్కుడుకాయలు ముదురున్నాయి. ఇక్కడ ములంకాడ ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం.
ఆ కొమ్మ ఇలా వచ్చింది. ఇక్కడ టమాటా ఉన్నాయి కొద్దిగా. ఈ పూత అయ్యేసరికి ఈ మొక్కలు ఇదైపోతాయి. ఇంకా చెర్రీ టమాటా మొక్క. మటర్ పోస్తున్నాయండి. మటర్ స్టార్ట్ అయినాయి. ఇంకో నేనే మటరే తెంపుదాం కొద్దిగా. హార్డ్గానే ఉప్మా, ఫ్రైడ్ రైస్ వాటిలోకి వస్తే తక్కువ కాబట్టి. ఇదే వచ్చే చూడాలి, ఇంకా ఉన్నట్టున్నాయి. కొద్దిగా ఆకుకూర ఉందండి, తెంపేద్దాం. పాలకూర ఉంది. ప్లేస్ మార్చేసాం, అందుకే కూర్చొని చంపకుండా మంచిగానే తెంపేస్తాం. ఇక్కడ కొద్దిగా ఉంది. ఆకులన్నీ పట్టుకొని కట్ చేసేయడమే. ఆకుకూర అండి, ఇగో ఎంత వచ్చింది. పాలకూర, స్వీట్ లెమన్ అండి. ఒక 2-3 సార్లు హార్వెస్ట్ చేయలేదు. మొక్క నిండా ఫ్రూట్సే. ఇక్కడ ఇంకొక ములంకాడ కూడా తెంపేద్దాం. ఇది కూడా లావుగా ఉంది, పర్వాలే, ముదిరింది. ఇక్కడ తెంపిన ములంకాడ అక్కడ పెట్టా కూడా ఉందండి, హార్వెస్ట్ చేసేద్దాం. మనం తెంపితే మళ్ళీ పెరుగుతుంది.
ఇంత కూర అయిందండి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. చిక్కుడి ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. అలాగే మెంతుకూర, అలాగే చుక్కకూర, స్వీట్ లెమన్, అలాగే పాలకూర, ములంకాడలు, ఉల్లింగ, ఒక బీరకాయ, చెర్రీ టమాటా, పచ్చిమిర్చి 2 వెరైటీస్, అలాగే కొద్దిగా మటర్, అలాగే వంకాయ. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చూసారా అన్నీ తెంపేసరికి ఎన్ని ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.